హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. జస్ట్ ఒక 4-5 టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఒక అదిరిపోయే కర్రీ చూడాలంటే కొంచెం ఓపిక ఉండాలి. 4 మినిట్స్లో నేను రెసిపీ కంప్లీట్ చేస్తాను, మ్యాక్సిమం 5 మినిట్స్. ఆ తర్వాత దానికి సంబంధించిన చాలా డీటెయిల్స్ చెప్తాను. రెసిపీ చూసే ముందు రెసిపీ గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే అద్భుతమైన రెసిపీ. మటన్ చికెన్ ఎందుకు పనికిరాదు, అంత టేస్టీగా ఉంటుంది, అంత కలర్ఫుల్గా ఉంటుంది, అంత క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. అన్నం ఎంతైనా కలుస్తుంది, చపాతీలోకి దోశలోకి అన్నిట్లోకి బాగుంటుంది. నూనె అప్పుడే కాగిపోయింది మనది. మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసేస్తున్నాను. చిక్కుడుగాయ గుంజలు పద్దాక దొరకవండి మనకి. దొరికినప్పుడు మనం ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలాగ అప్పుడప్పుడు బెండకాయలు, ఆలుగడ్డలో, చామగడ్డలో, అట్లా దుంపల్లో చాలా బాగుంటుంది. లేదు విడిగా ఫ్రై చేసినా కూడా బాగుంటుంది. మీకు ఒకటి తెలుసా, మటన్లో చికెన్లో కూడా చిక్కుడు గింజలు వేసి వండుతారు. ఉల్లిపాయ త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు చల్లుకోండి. దీన్ని ప్రెషర్ కుక్కర్లో కూడా చేయొచ్చండి, ఈజీగా అయిపోతుంది. ఒక్కటే విజిల్, కాకపోతే 2 విజిల్స్ ఐదర్. అన్నీ నేను ఎప్పుడు విజిల్స్ పెట్టాలో కూడా చెప్తా. ఇదంతా మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా సేమ్ పద్ధతిలో చేయాలి. సో ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయిందండి. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద చాలు. నేను ఫస్ట్ ఇందులో చిక్కుడు గింజలే వేస్తాను. ఇవి అర్ధపావు, 150 గ్రామ్స్ అనుకోండి. అరకిలో ఆలుగడ్డకి అర్ధపావు చిక్కుడు గింజలు, పచ్చిమిరపకాయలు ఒక 5-6, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 టీ స్పూన్స్. అంటే తలకొట్టి 2 టీ స్పూన్స్, ఇట్లా నిండుగా కాకుండా తలకొట్టి. కాస్ట్ ఐరన్, మట్టి, స్టీల్, ఈ మూడిట్లో కూడా వంట చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఆయిల్ తక్కువ వేసుకున్నప్పుడు కింద తడి ఉండేటట్టు మేనేజ్ చేయకపోతే కనుక అడుగంటుతుంది. బీ కేర్ఫుల్. దానికి ఏం చేయాలి అంటే వాటర్ తగిలేవి ఇంగ్రీడియంట్స్ వేయాలి. వాటర్ ఊరుతుంది చూసారా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో టమాటా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాటర్ ఊరుతుంది, అడుగంటదు. లేదనుకోండి జస్ట్ 1-2 టీ స్పూన్స్ వాటర్ చల్లండి. ఇట్లా టేబుల్ స్పూన్స్లో అయితే పక్కన పెట్టుకోండి, ఒక స్ప్రేయర్ పెట్టుకొని చల్లండి, చాలా బాగా అవుతుంది. ఇదిగోండి ఇక్కడ అంటుకుంటుంది చూసారా కొంచెం కొంచెం. దాన్ని గీకే బదులు 2 మీడియం సైజ్ టమాటాలు ఇప్పుడు వేసేస్తున్నా. ఈ తడి చాలు మనకి, నెక్స్ట్ 4-5 మినిట్స్ వర్క్ అవుతుంది అది. లేదు మీరు ఏదైనా ఫ్రై చేస్తున్నారు, అప్పుడు ఏం చేస్తారంటే అందులో టమాటా లేదు, ఇది వాటర్, ఇట్లా చల్లండి, సిమ్లో వండండి. ఫ్రైస్ కూడా మంచిగా మీకు తడి లేకుండా అయిపోతుంది. టమాటాలు మగ్గుతుంటే వీటన్నిటిది ఒకటే కుకింగ్ టైం అండి. చిక్కుడు గింజలది, ఆలుగడ్డది, టమాటాలు ఈక్వల్గా ఉడికితేనే బాగుంటుంది. ఆలుగడ్డ నేను ఉప్పు పసుపు నీళ్ళల్లో వేసి నానబెట్టి ఉంచాను, అందుకనే కలర్ చేంజ్ అవ్వలేదు. ఉప్పు 1, ఇందాక ఊరికనే ఇట్లా వేసామంతే, ఇట్లా అర, ఇందాక దాంతో కలిపి 2. హ్యాపీ. కొంచెం పసుపు వేస్తున్నాను, ఒక ½ టీ స్పూన్ పసుపు, ఎందుకంటే ఆలుగడ్డలో ఆల్రెడీ పసుపు ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ వేస్తాను. సిమ్ చేశాను, మూత పెట్టేస్తున్నాను. కొంచెం వాటర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను. నీళ్ళు అలాగే ఉన్నాయి, ఊరుతున్నాయి చూసారా. ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి పట్టింది అని మీకు అనిపించిన తర్వాత కూర పొయ్యి మీద వేసిన 6-7 నిమిషాల తర్వాత విషయం నేను చెప్పేది. ఇప్పుడు కొంచెం కారం వేసేస్తున్నా. ఆ కొంచెం ఎంతంటే 2 టీ స్పూన్స్ అండి, తక్కువ. దీంట్లో పోపు గీపు ఏం అవసరం లేదు, చాలా సింపుల్ రెసిపీ. ఈ టైంలో మీరు ప్రెషర్ కుక్కర్లో పెడితేనేమో 75 ml ఒక చిన్న కప్పు వాటర్ పోయండి, సరిపోతాయి. డైరెక్ట్ ఇట్లా నాలాగా పొయ్యి మీద పెట్టి సిమ్లో ఉంచేటట్టయితేనేమో ఒక 250 ml వాటర్ పోయండి. దట్స్ ఆల్. 75-250. దాంట్లో 1 విజిల్. దీంట్లో మూత పెట్టేసి 10-12 మినిట్స్. ఆల్రెడీ 6 మినిట్స్ అయ్యింది. సో ఇంకో అనదర్ 12 మినిట్స్లో మన కర్రీ అయిపోతుంది. నీళ్లు తెరలే వరకు హైలో పెట్టండి. కొంచెం మసలటం స్టార్ట్ అవ్వగానే సిమ్ చేద్దాం. మూత పెట్టేస్తున్నాను, సిమ్ చేసేస్తున్నాను కంప్లీట్గా. కాస్ట్ ఐరన్ కడాయిలో ఉన్న ఇంకొక బ్యూటీ ఏంటంటేనండి, అడుగు మొత్తం ఈక్వల్గా ఫ్లేమ్ టెంపరేచర్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. మొత్తం మనకి ఇక్కడ మంటున్నా కానీ ఇక్కడ దాకా వస్తుంది. ఒక 12 మినిట్స్.
ఉడికిందా చూద్దామండి. దీనిలో పొరపాటును కూడా చింతపండు లాంటివి వేయకండి ప్లీజ్. నాలాంటి వాళ్ళకి ఎందులో ఉన్న చింతపండు వేసే అలవాటు ఉంటుంది. ఇదిగోండి కూర దగ్గరకు వచ్చింది. నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. నేను చెప్పాను వాటర్ పోసేది ఉంటే ముందే పోయండి అని. అంతే, కొద్దిగా. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కన్సిస్టెన్సీ నేను ఎండింగ్లో మెయింటైన్ చేయాలి, అందుకని ముందే పోసాను వాటర్. ఒక్కసారి ఉప్పు కూడా చెక్ చేద్దాం ఇప్పుడే. సరిపోయింది. కొంచెం పచ్చి కొబ్బరి, నేను 3/4 టీ స్పూన్ తీసుకున్నానండి, కానీ 1/2 టీ స్పూనే వేస్తున్నా. ఇందులో ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అన్నానని చెప్పి ఆ 3-4 ఉన్నాయి అనుకోకండి, అన్నీ ఉన్నాయి, వేసేస్తా. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒక్క 1 మినిట్ 2 మినిట్, ఇది కాస్ట్ ఐరన్ కాబట్టి ఆ వేడికి అయిపోతుందండి. సింపుల్గా చెప్పాలంటే కొత్తిమీర కూడా చల్లేస్తున్నా. కథం 2 మినిట్స్ అయిపోయింది, కట్టేస్తున్నాను. కొంచెం అన్నం, కొంచెం కూర కూడా ఎక్కువ అన్నం కలుస్తుంది. దీని బ్యూటీ అదే. అసలు ఇలా వేడిగా తినటంలో వచ్చే తృప్తే వేరండి. వంట చేసే ఆడవాళ్ళకే సాధ్యం ఇది. మీలో ఎంతమంది వండగానే తింటారు చెప్పండి, ఒక్కసారి కామెంట్ చేయండి. ఆలుగడ్డ చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఎక్సలెంట్ అండి. ముద్దకి ఇట్లాగా ఆలుగడ్డని ఇట్లా చిదిపి తినండి. ఇట్లా కలిపితే ఆలుగడ్డ చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా చిక్కుడుగాయలు అయితే కసకస అంటున్నాయి. ఒక మంచి రేర్ రెసిపీ ఇది. ఇదిగోండి ఇలా ఒక ముద్ద కలిపామంటే ఇందులో ఆలుగడ్డ, టమాటా, చిక్కుడు గింజలు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి, గరం మసాలా, పచ్చి కొబ్బరి అన్నీ వచ్చేసినాయి. అన్నీ కూడా సటిల్గా చిన్నగా వాటి తల్లుగా ఫ్లేవర్ని రిలీజ్ చేసినాయి. అన్నిటినీ కలిపి కూర మసాలా కూరగా రూపాంతరం చెందింది. బ్యాలెన్స్ ఇప్పుడు మనం వేసిన మాట అన్నిటి బ్యాలెన్స్ మన ఇండియన్ ప్యాలెట్కి కరెక్ట్ మ్యాచింగ్ అండి. అసలు ఆలుగడ్డ నాలుకకి ప్యాలెట్కి మధ్యలో ఇట్లా నలుగుతుంటే అసలు ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఎప్పుడు మెత్తగానే తింటావా అని చెప్పి అప్పుడు చిక్కుడు గింజ ఈ పంట కిందకు వస్తుంది కసక్కంటున్నాం. చాలా మంచి టేస్ట్, మిస్ అవ్వకండి, చాలా బాగుంది. దట్స్ ఆల్ అండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. అన్నీ ఇందులో చీమ చిటుక్కు అనిపించినా కానీ నేను నోట్ చేస్తానండి క్యాలరీస్ కోసం. వెంటనే న్యూట్రిషనిస్ట్కి పంపిస్తాను, క్యాలరీ కౌంట్ తెప్పిస్తాను. ఇందులో మనకి 1650 క్యాలరీస్ ఉన్నాయి. అండ్ ప్రోటీన్ మంచిగా ఉంది, చిక్కుడు గింజలు వాడాం కాబట్టి. గుడ్ ఫైబర్, చిక్కుడు గింజల వల్ల ఫైబర్. సో ఇదేంటంటే 8 మందికి, ఒక ఇంట్లో 8 మంది ఉంటే 8 మందిని దీన్ని సాటిస్ఫై చేస్తే ఇంకా అదర్ కర్రీస్ ఉంటాయి కాబట్టి 4 ఉంటే 4 తినచ్చు. దాన్ని బట్టి డివైడెడ్ బై 8 పోర్షన్ కింద వేసుకుంటే కూడా మీకు పర్ హెడ్ క్యాలరీస్ 205, ప్రోటీన్ 4.5, ఫ్యాట్ 9.5, కార్బ్స్ 26, ఫైబర్ 6 grams. గుడ్ ఫైబర్ కంటెంట్ అండి ఇందులో అయితే. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే చిక్కుడు గింజలు రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్లాంట్ ప్రోటీన్. తెలిసిందే కదా, గింజల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, గింజల పైన ఉన్న తొక్క వల్ల మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆలుగడ్డ వల్ల మనకి ఇమ్మీడియట్ ఎనర్జీ వస్తుంది, మంచి పొటాషియం వస్తుంది. గట్ హెల్త్కి, డైజెషన్కి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఇమ్యూనిటీ బూస్టింగ్కి, ఫైబర్ వల్ల స్టూల్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి, ఈ మనం మిగతా అన్నీ యాడ్ చేసాం కదా, బ్యాలెన్స్ చేసాం గుర్తుందా. పచ్చి కొబ్బరి వల్ల కొంచెం లిటిల్ ఎనర్జీ యాడ్ అవుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ యాడ్ అవుతుంది. చాలా బ్యాలెన్స్డ్ కర్రీ అండి. మనం ఎవ్రీడే రెసిపీస్లో అద్భుతం ఇది అని చెప్పాలి. ఈ డ్రెస్ ఎలా ఉందండి, నిజానికి కొత్త డ్రెస్, బ్రాండ్ న్యూ. డిజా అని వెస్ట్ సైడ్లో ఒకటి ఉంటుంది చూసారా, DIZA అనమాట. వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఇక్కడ నాకు డ్రెస్సెస్ ఎందుకు ఇష్టం అంటే ఇవి ఓవర్ సైజ్డ్. M వేసుకుంటే నాకు లూజ్ అవుతుంది, S సరిపోతుంది. నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. L XL కొనే బదులు చక్కగా S కొంటుంటే నాకు తృప్తిగా ఉంటుంది. ఇదైతే డిస్కౌంట్లో వచ్చింది మొన్న, అప్పుడు ఈ సైజులో నాకు S లేదు, M ఉంది. M వేసుకుంటే ఇప్పుడు కొంచెం లూజ్ అయిందనమాట. కొంచెం దాన్ని టైట్ చేయించాలి. బాగా నచ్చింది. డిస్కౌంట్లో ఐ థింక్ అరౌండ్ 1000 బిలోకే వచ్చేసింది. చాలా నచ్చింది. ఇంకా ఇవన్నీ నథింగ్ స్పెషల్. ఎప్పుడు నా దగ్గర ఏ ఇయర్ రింగ్స్ లేనప్పుడు టక్కన ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇవి టాయిలెట్ కిట్లో పెట్టుకొని తిరుగుతాను అనమాట. ఒక్కోసారి మనం టాప్స్ కింద పడిపోతుంటాయి, వెనక సీలలు పడిపోతున్నప్పుడు ఊడతాయి కదా,
సో స్పేర్ పెట్టుకుంటాను ఇవి, ఇంకా ఏది మ్యాచ్ కానప్పుడు టక్కని పెట్టుకొని వచ్చేస్తాను. నథింగ్ స్పెషల్, ఫేస్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయిపోయింది.